బావా బుజ్జి సండే వచ్చింది కదా, స్పెషల్ ఏం చేసుకుందాం? చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెగ్యులర్ చేసేదే కదా. నీ చేత్తో ఎగ్ బిర్యానీ చేసి పెట్టి ఈరోజు. సరే చేస్తాలే. ఎగ్ బిర్యానీ కోసం నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ తీసుకొని అందులో వాటర్ వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి అయితే ఉడికించుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎగ్స్ ఉడికేలోపు మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్కి చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక చేత్తో మెదుపుకుంటూ కలుపుకుంటే మనకు ఆనియన్స్ అనేది సపరేట్ అయిపోతాయి. మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి మంచిగా కూడా వస్తాయి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. ఫ్రైడ్ ఆనియన్స్కి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అటు ఇటు కలుపుకుంటూ ఒక 5 to 10 minutes వేయించుకుంటే మనకైతే చూసారా ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత మంచిగా అయితే రెడీ అయిపోయిందో. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇవైతే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. మనకి బిర్యానీలో టేస్ట్ వచ్చేది ఫ్రైడ్ ఆనియన్సే. ఇక్కడ నేనైతే గ్రేవీ కోసం ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిర్చి ఇలా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇవైతే మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్నాక చూసారా మనకైతే ఇలా పేస్ట్ వస్తుంది. ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోండి. ఇందులో కొంచెం సాల్ట్, మీ కారంకి సరిపడా కారం, కొంచెం అంత పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అంతా కలిసేలాగా అయితే ఒకసారి లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా కలిసేలాగా అయితే కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇక్కడ 2 గ్లాసులు రైస్ అయితే వేసి నానబెట్టాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. కొంచెం అంతా ఫ్రైడ్ ఆనియన్స్, ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, షాహీ బిర్యానీ మసాలా వేసుకోండి. ఏ బిర్యానీ అయినా సరే నేను షాహీ బిర్యానీ మసాలానే వేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా. మీరు కూడా షాహీ బిర్యానీ మసాలా తెచ్చుకొని వేసుకోండి. అండ్ మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఈలోపు మనకైతే ఎగ్స్ కూడా రెడీ అయిపోతాయి. ఎగ్స్ అన్నిటికీ ఇలా తొక్క తీసేసి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్ ఉడికించినప్పుడు లోపల వరకు కర్రీ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మనం ఉడికించిన గుడ్లు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఇందులో కొంచెం అంత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మీ కారం, మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి. ఇదంతా గుడ్లకి పట్టేలాగా కలుపుకుంటూ అయితే ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, హై ఫ్లేమ్ పెట్టకండి. వేయించుకున్న తర్వాత ఇవైతే తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేయండి. వేసి ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే, ఏదైనా సరే లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. సో ఇందులోనే కొంచెం అంత ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం అంత కొత్తిమీర కూడా వేసి వేయించుకోండి లో ఫ్లేమ్ మీద. మనకి టమాటో కూడా వేగిపోతుంది. నేను ఒకేసారి ఇటువైపు రైస్ కూడా అయితే పెట్టేశాను, రెండు సైడ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో పెరుగులో మనం ఆల్రెడీ అన్నీ కలిపేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా అయితే ఇందులో వేసేయండి. పెరుగు ఇందులో వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద పెట్టొద్దు. పెరుగు అనేది మనకి విరిగిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ఇలా ఉడికించుకోండి. మనకైతే గ్రేవీ మంచిగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా అయితే ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉప్పు కారం పట్టించి పెట్టాం కదా, అవి కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాలు అయితే దీంట్లోనే ఉడికించుకోండి. ఇప్పుడు సగం గ్రేవీ దానిలోనే ఉంచి ఇంకో సగం గ్రేవీ అయితే వేరే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి రైస్ కూడా అయితే 80% వరకు కుక్ అయి ఉంటుంది. 80% వరకు కుక్ అయిన తర్వాత ఇందులో అయితే వేసేసుకుందాం. ఇలా పల్చగా అయితే పరుచుకోండి రైస్ని. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత మనం హాఫ్ అయితే పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమాన్ని, దాన్ని కూడా ఇందులో వేసేయండి. గ్రేవీ కూడా వేసేయండి, చక్కగా టేస్ట్ బాగా వస్తుంది, పైన కూడా కలర్ఫుల్గా. సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం అంత పసుపు వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మనం ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఎక్కడా వేయట్లేదు కదా, సో దాని బదులు ఇలా నెయ్యిలో వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆ పసుపు కలిపిన నెయ్యిని ఇందులో అయితే రౌండ్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 minutes అయితే లో ఫ్లేమ్లో దమ్ పెట్టండి. పైన బరువుగా ఏదన్నా పెట్టండి, అప్పుడు మనకు మంచిగా అయితే దమ్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకుండా ఒక 10 minutes తర్వాత మూత తీస్తే మనకి మంచిగా అయితే దమ్ పడుతుంది మొత్తానికి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లోపల నుంచి చూసారా అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎగ్ బిర్యానీ అనేది. టేస్ట్ కూడా అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి.